మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినా, నువ్వు వస్తావేమో అనుకున్నా, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినాము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాను. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పారు, సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లో ఎవరు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవరు కట్టే పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడు ఆ కనెక్షన్ వీకిండో, ఎవరు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేదాన్ని. చంద్రశేఖరరావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీ చార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు ఇసుకపోయినట్టు ఇసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా?